ఫ్రెండ్స్, నేను ఆశా నివాస్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఒక్కటైతే చెప్పాలనుకుంటున్నాను. ఇది చూపిరా, బనానా అరటిపండ్లు ఉన్నాయి కదా. అరటిపండ్లు ఈ మధ్య ఏంటంటే ఈ అరటిపండ్లలో పురుగులు వస్తున్నాయి, పెద్ద పెద్ద పురుగులు లోపల వస్తున్నాయి. కాయ తినాలంటే భయం అవుతుంది. అమాంతం పొట్టు తీసి పిల్లలకి ఇవ్వాలన్నా కానీ భయం అవుతుంది. అందుకనే మీరేం చేయాలంటే ఫ్రెండ్స్, నేనైతే చెప్తున్నాను మీకు ఒక చిన్న సలహా అనమాట. మంచిగా పెడుతున్నావు తల్లి. చిన్న సలహా ఏం లేదు ఫ్రెండ్స్. ఈ బనానా అమాంతం మనం పొట్టు తీసేసి, మంచిగా కనపడుతుందా, పొట్టు ఇలా తీసేసి పిల్లలకి ఇవ్వకండి. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా ఉన్నా కానీ మనకే తర్వాతకి బాధ. అందుకనే కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. మనం ఏంటంటే పొట్టు ఇలా తీసేయండి, మొత్తం తీసేసి పక్కన పడేసి కొంచెం ఓపికతోటి పిల్లలకి ఇలా ముక్కలు కట్ చేసి ఇవ్వండి. ఎందుకంటే ఈ ముక్కలు కట్ చేసే టైంలోనే మనకి ఏదైనా ఉన్నా కానీ మనం అప్పుడు ఆ అరటిపండు తినం. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తున్నాను, మనం అమాంతం పిల్లలకి ఇచ్చామనుకోండి, అదొక భయం, అందులో ఏముందో ఏమో అని ఇచ్చిన కాంచి భయం అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య అరటిపండ్లలో ఇలాంటి పురుగులు వస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం ఓపిక చేసుకొని పిల్లలకి ఏంది కొంత ఇలా మంచిగా సన్నగా ఇలా ముక్కలు చేసి ఇచ్చారనుకోండి, మీకు భయం ఉండదు, పిల్లలు కూడా మంచిగా ఆనందంగా ఎంజాయ్గా తింటూ ఉంటారు. ఇప్పుడు ఇలా కట్ చేసామనుకో, ఇంత పలసటి అరటిపండ్లో ఏమున్నా మనకు కనపడుతుంది. ఇట్లా పిల్లలకు పెట్టచ్చు, వాడిని కూడా తినిపించేవాడికి కూడా పిల్లలకి ఇలా పెట్టచ్చు అనమాట, భయం లేకుండా. అందుకనే మీరు ఎలాగైనా సరే పిల్లలకి అరటిపండు పెట్టేటప్పుడు మాత్రానికి పొట్టు తీసేసి మీరే తినండి అని చెప్పమాకండి దయచేసి. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఇట్లా తయారు చేసి చూపించాలని మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇక వీడు తింటుండు చక్కగా, వాడికి కూడా మంచిగా జీర్ణం అయ్యిద్ది. మనం ఓపికతోటి కొంచెం ఇట్లా తయారు చేసి పెట్టామనుకోండి, ఒక్కొక్కసారి మనకి టైం ఉండదు అనుకుంటాం. ఈ ఒకవేళ స్కూల్కి, ఇప్పుడు పిల్లలకి మెయిన్గా స్కూల్కి వెళ్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక 2 అరటిపండ్లు మనం బ్యాగులో వేస్తాం. అలా వేసేటప్పుడు కొంచెం దయచేసి స్కూల్కి పంపించకండి. అరటిపండు, యాపిల్లో, దానిమ్మ గింజలో ఒలిసి పంపండి. ఈ అరటిపండ్లు మాత్రం ఇంటికి వచ్చినాక ప్రత్యేకంగా ఇలా కట్ చేసి ఇలా ముక్కలు చేసి పిల్లలకి ఇవ్వండి. ఇలా కట్ చేసి ఒక చిన్న గిన్నెలో వేసారనుకోండి, సాయంత్రం పూట వాళ్ళు మంచి చక్కగా తింటారు ఫ్రెండ్స్. మీరు మాత్రం ఇది ఒక్కటి, స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి త్వరలో ఇలా తయారు చేయండి అని నేను చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది నా రిక్వెస్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అరటిపండు గురించి నేనైతే ఈరోజు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. దయచేసి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం దానిమ్మ గింజలు లేకపోతే యాపిల్ కాయ ఇవ్వండి, కానీ అరటిపండు మాత్రం వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో ఏముంటుందో ఏమో తెలియదు. ఈ మధ్య చాలా పురుగులు వస్తున్నాయి ఇందులో, అదొక భయం. అందువల్ల అరటిపండు ఇంటికి తీసుకొచ్చినాక దాన్ని మంచిగా పొట్టు తీసి సన్న ముక్కలు కట్ చేసి పిల్లలకు ఒక చిన్న గిన్నెలో ఇచ్చారనుకోండి, వాళ్ళు మంచిగా తింటారు, మనకి టెన్షన్ ఉండదు, భయం ఉండదు. నేనైతే అలానే ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకి, చిన్నపిల్లలకి ఇవ్వాలంటే చాలా భయం, అరటిపండులో ఏముంటుందో ఏమని చాలా భయం కాబట్టి నేనైతే అసలు ఇవ్వను అనమాట. ఇలానే కట్ చేస్తాను మా పిల్లలకి, కట్ చేసి మంచిగా నేను తినిపిస్తాను దగ్గరుండి అరటిపండునైతే. ఇక చూడండి అసలు వీళ్ళు అసలు ఆగరనమాట పిల్లలు. అందుకనే ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నాను, మీరైతే దయచేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అరటిపండు ఇవ్వద్దు, చాక్లెట్స్ కూడా ఇవ్వకండి, అందులో పురుగులు ఉంటాయి. జాగ్రత్త, మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటసింబలు కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. తప్పకుండా మర్చిపోకుండా అరటి పండుని వేళలో, సాయంత్రం వేళలో తినిపించండి. మధ్యాహ్నం వేళలో స్కూల్కి పంపించవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేరా బంజీ.